డయాబెటీస్ మధుమేహ వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత మరి ఎటువంటి డైట్ తీసుకోవాలో ఈ రోజు మనం చర్చిద్దాం. నా పేరు డాక్టర్ పొన్నాడు గణేష్, ఎండి జనరల్ మెడిసిన్, నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, నర్సంపేట. మధుమేహ వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత మనం ఎక్కువగా రైస్ ఐటమ్ అనేది మనం తగ్గించుకోవాలి. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు రాగి జావ గాని, ఇడ్లీ గాని, దోశ గాని, పెసరట్టు గాని తింటాము. మధ్యాహ్నం లంచ్కి వచ్చేసరికి రైస్, ఉడకబెట్టిన కూరగాయలు తింటాము. నాన్ వెజిటేరియన్ కూడా తినొచ్చు. ఎగ్, చేప ముక్కలు, 75 గ్రాముల చికెన్ కూడా తినవచ్చు. అలాగే రాత్రి 2 పుల్కాలు, కూరలు తినొచ్చు. ఎక్కువగా ఉడకబెట్టిన కూరలు తినాలి. సలాడ్స్ తీసుకోవాలి. అలాగే చట్నీస్ కి సంబంధించి కొబ్బరి చట్నీ, వేరుశెనగ చట్నీ తినరాదు. కొత్తిమీర చట్నీ, టమాటా చట్నీ, ఇవి పుదీనా చట్నీ తినాలి. అలాగే పళ్ళు రకాలకు వచ్చేసరికి యాపిల్ గాని, ఒక దానిమ్మ గాని, ఒక జామి గాని, ఒక బొప్పాయి గాని తినాలి.